ఎంతోడు కనుకనేమి శ్రీమంత్రి మహారాజు భార్య సీతలచ్చమ్మ అగో జీడికంటి రాముల వరాన ఉట్టిండు అటువంటి గాని శ్రీమంత్రి మహారాజు కొడుకు సింహముల పిల్ల శ్రీమంత్రి మహారాజు కొడుకురా సింహముల పిల్ల కనుడు కళ్యముల రాదురా పెద్దరాజు సంతానం ఇద్దామంటేనేమో గిట్ల జరిగిపోయింది ఇలడూక మహారాజు భార్య ఇలడచ్చమ్మ ఆగో ఎడవగాల సట్టైనా ఏనుగలకు వైద్యుడే పులికాల సట్టైనా గుర్రాలకు వైద్యుడే అమ్మా ఎలడూక మహారాజు భార్య ఇలడచ్చమ్మ కన్న కొడుకు గనుడు ఎర్రన్న మరి అటువంటి ఎలనూక మహారాజు సంతానం ఉన్నది నలనూక మహారాజు భార్య నలలచ్చమ్మ మరి అటువంటి అయినా కానీ వాళ్ళకు సంతానం ఉన్నది వాళ్ళ కొడుకు పేరు గరుడు నల్లమేడ అందరికన్నా చిన్నోడు సిలికల పోలరాజు భార్య శ్రీమంతులోరింటి చిన్నాడి బిడ్డ శ్రీదేవి బాలకు సంతానం లేదు మరి సంతానం ఇద్దామంటే వాళ్ళకు లగ్గం ఒకటయింది నాగవెల్లి అయింది పసుపట్ట మాయక ముందే ఆ గొడ్ల గీయటం వచ్చే జన్నపాల గుంటి కాడికి మాత్రం అనగా మరి వెళ్ళిపోయిండు పోలరాజు భర్త ముఖం భార్యకు తెలియదు భార్య ముఖం భర్తకు తెలియదు అట్లా కాకున్నా గాని శ్రీదేవి బాల ఏడేళ్ల పిల్లకి ఎట్లా సంతానం ఇయ్యాలి అని ఆలోచన చేసుకున్నాడు ఇచ్చిన 7 ఏళ్ల పిల్లకే సంతానం ఇస్తా కష్టపడ్డ 7 ఏళ్ల పిల్లతోనే కష్టపడతా